నమస్తే, వెల్కమ్ టు లీడర్ టీవీ. నేను మీ జర్నలిస్ట్ నరేష్. బీసీ బిడ్డల చావు కోరుకుంటా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. సాయి ఈశ్వరాచారి ఎట్లా చనిపోయిండు, ఎవరి కోసం చనిపోయిండు, ఆయన డిమాండ్ ఏంటిది? ఒకనాడు శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ తెలంగాణలో అట్లాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదు అని చెప్పి కోరుకున్నారు తెలంగాణ మేధావులంతా, తెలంగాణ వాదులంతా. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి శ్రీకాంతాచారి ఎట్లనో ఇలా బీసీ బిడ్డల కోసం, బీసీ లోకం కోసం త్యాగం చేసినటువంటి ఈ ఈశ్వరాచారి అంతే కదా. ఆయన ఏమి ఆశించి ఈ త్యాగాన్ని కొడిగొట్టిండు అనేది అర్థం చేసుకోవాలి. బీసీలకి నిర్దాక్షిణ్యంగా మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఇకనైనా మేల్కొని ఇంకా కొంతమంది బిడ్డల ఆత్మ బలిదానం జరగక ముందే ఖచ్చితంగా బీసీలకు మీరు ఇస్తా అని చెప్పినటువంటి 42% వాటా ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ఇంకా వదిలిపెట్టేది లేదు అనేది ఇలా బీసీలందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట చెప్తా ఉన్నారు. చూడండి, ఇలా ఇగో కాంగ్రెస్ అరాచకానికి బీసీ బిడ్డ బలి, రిజర్వేషన్లలో దోకాపై కలత చెంది ఆత్మార్పణ అంటూ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న యువకుడు గాంధీలో తుదిశ్వాస విడిచిన సాయి ఈశ్వరాచారి అంటూ. ఎందుకు చారి బాయ్ సాబ్ ఇట్లా చేసినావు? ఆ దొంగల గల్లవట్టి అడుగుతుంటాం కదా, ఆ దొంగల తరుముతుంటివి కదా గుత్పలు అందుకొని. ఎందుకు అనవసరంగా నిండు ప్రాణం తీసుకున్నావు? నీ కుటుంబాన్ని ఎలా ఆగం చేసినావు? త్యాగాలు లేకపోతే ఏడస్సే అన్నా మరి ఉద్యమాలు ఎట్లుంటాయి? కావచ్చు. కాకపోతే తెలంగాణ కోసమే 1200 మంది బిడ్డలని కోల్పోయిన తర్వాత ఇయ్యలటికి ఇంకా ఆ బాధ పడతానే ఉన్నాం. అవసరమా మనకు? రిజర్వేషన్లు ఇస్తా అని ఇయ్యకపోతే ఆ దొంగలని ఎట్లా తరమాలి, ఎట్లా కర్రు కలిసి వాత పెట్టాలి, ఆ ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లా చేస్తే ఇలా ఏమొచ్చింది నీ కుటుంబానికి? ఇంత పెద్ద నష్టం. ఇక్కడ చూడండి, ఇంకా నివాళులు అర్పించిన పలువురు బీఆర్ఎస్ బీసీ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాల ఆగ్రహం. ఇది ముమ్మాటికి సర్కారు చేసిన హత్యే. కేటీఆర్, రేవంత్ రెడ్డి మోసానికి ఈశ్వరాచారి బలి. హరీష్, కాంగ్రెస్ విషక్రీడ వల్లే బీసీ బిడ్డ మృతి అని దేశపతి. కోటాను నమ్మిన బీసీలకు నిరాశే. సాయి ఈశ్వరాచారి బలిదానం వృధా కాదు. 42% రిజర్వేషన్ అమలుకు ఆత్మార్పణ స్ఫూర్తి. చారి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇవ్వాలి. తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అంటూ ఇక్కడ ఈశ్వరాచారి పార్థివ దేహం వద్ద నివాళులర్పిస్తున్న బీసీ నేతలు సిరికొండ, శ్రీనివాస్ గౌడ్, వివేకానంద, దాశో శ్రవణ్, జాజుల శ్రీనివాస తదితరులు అంటూ ఇక్కడ బీసీలకు చట్టబద్ధంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కారు చేసిన ద్రోహానికి బీసీ బిడ్డ బలయ్యాడు. బీసీ కోటాపై కాంగ్రెస్ మోసం చేసిందన్న మనస్తాపంతో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యకు ప్రయత్నించి తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పోచారానికి చెందిన సాయి ఈశ్వరాచారి స్థానికంగా క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసిందని, ఇక బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని పీర్జాదిగూడలో ఎమ్మెల్సీ మల్లన్నను కలిసేందుకు గురువారం కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో మల్లన్న లేకపోవడంతో సిబ్బంది మరుసటి రోజు రమ్మన్నారు. బీసీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అన్యాయం చేస్తున్నాయన్న బాధతోని ఆయన ఈ దారుణానికి ఒడిగట్టిండు అని వార్త. అయితే ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ దొంగలు 42% రిజర్వేషన్ అని ముందర ఎందుకు వేసుకున్నారు, ఎందుకు ఎత్తుకున్నారు? చేయడం చేతగాని పనిని మేము చేస్తామని ఎవడు చెప్పమన్నాడు? కామారెడ్డి బీసీ డిక్లరేషన్లా అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకోసానికి మాట్లాడారు? అయ్యిందా మరి? కోర్టులో నిలబడినటువంటి జీవో తీసుకొచ్చి అట్లా బొందబెట్టి బిల్లులుగా పంపిస్తే మరి గవర్నర్, రాష్ట్రపతి సంతకాలు పెట్టకపోతే మరి ఎవరి తప్పిదం అది? మీరు ఎవరి మీద పోరాటం చేయాలి? ఇలా చివరికి పార్టీల పరంగా అన్నా ఇస్తా అని చెప్పిండ్రు, కానీ ఎక్కడ పోయింది మీ హామీ? రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చి మాత్రమే ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన తర్వాత అది జరగకపోతే కనీసం పార్టీల పరంగానే ఇస్తామని చెప్పారు. ఎక్కడ పోయింది అది? ఆ హామీ ఏది? ఎందుకు నెరవేర్చలేదు? ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలు చావాలి? ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందా? అసలు బీసీల మీద ప్రేమ ఉందా? అనవసరంగా లేనిపోని హామీలు ఇచ్చి ఇట్లా రెచ్చగొట్టి చివరికి ప్రజలు ఆగమయ్యేటట్టయితే చేయకుండ్రి. నేనేమంటా అంటే మళ్ళీ చెప్తా, ప్రజలకు కూడా నా అప్పీల్ ఏంటంటే ఈ దొంగలను నమ్మకుండ్రి. ఫస్ట్ ఆనాడు తెలంగాణ ఇస్తామంటే కూడా చంద్రబాబు నాయుడిని నమ్మిండ్రు, రాజశేఖర రెడ్డిని నమ్మిండ్రు, కేసీఆర్ని కూడా నమ్మిండ్రు. తీసుకొస్తామంటే వాళ్ళు ఇస్తామంటే. కానీ ఎవరి బుద్ధి అయింది, ఎవరి ఆలోచన అయిన తర్వాత మనం చూడలేదా? ఇక్కడ ఎన్నికలైనాక రాజశేఖర రెడ్డి పోయి అక్కడే మాట్లాడిండు, ఇక్కడ లెటర్ ఇచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు అక్కడ లెటర్ ఏమి ఇచ్చిండు? మరి ఎవరు ఏ ప్రయత్నం చేసిండ్రు? చివరికి మీరు రెచ్చగొట్టిన విధానం వల్ల 1200 మంది బిడ్డలు ఆగమైపోయినరు. తెలంగాణ రాదేమో, మా బతుకులు బాగుపడేమో అని చెప్పి భయపడి అప్పుడు అట్లా చంపిర్రు, ఇవాళ ఇప్పుడు ఇట్లా చంపుతుండ్రు. ఏంది అసలు ఇది? కాంగ్రెస్కి
మరి ఇది ఎట్లా న్యాయమవుతుందో నాకు అర్థమవుతలేదు. ఎందుకోసానికి మరి ఇట్లాంటి హామీలు ఇచ్చి ఇలా వాటి జోలికి పోకుండా మళ్ళీ వాటిని బొంద పెట్టేసినరో మరి ఏమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టుడు, వీళ్ళకి చేత కాక మంది మీద పెట్టుడు. ఏదో అంటారు కదా, చేయలేక అదేదో అన్నట్టు అదేదో సామెత ఉంటుంది. మీతో కాక వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టి మీరు ఇట్లాంటి కథలన్నీ పడతా ఉంటే ప్రజలు కొంతమంది ఆగమైపోతారు. ఈ దొంగల భరతం పడదాని తప్ప నేను కూడా ఏం చెప్తా ఉన్నా అంటే ఇట్లాంటి మాటికి మాత్రం ప్రయత్నం చేయకండి. నిజంగా నీ కుటుంబంకి ఈ లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. రేపు బీసీలకు 42% వాటా దక్కినా రిజర్వేషన్లు వచ్చినా నీ కుటుంబం ఆగమే అయింది. అదొకసారి ఆలోచించుకోవాలి. ఎన్ని అని చూస్తారు. ఇంకా ఇన్ని రోజుల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ఎక్కడికక్కడ బంధులు పెడతా ఉన్నారు. కానీ అటు బీజేపీకి సోయి ఉండదు, ఇటు కాంగ్రెస్కి తెలివి ఉండదు. ఏం చేస్తారు మీరు అని ఇలా బీసీ జనాలు బీసీ సమాజం అంతా కూడా అనుకుంటా ఉంది. ఈ దారుణమైనటువంటి ఈ పరిస్థితి చూడండి. నిజంగా మరి పెట్రోల్ పోసుకొని నిప్పట్టించుకుంటే మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇట్లా చిన్న సురుకంటితో కూడా మనకు జల్లు మంటది. అట్లాంటిది డైరెక్ట్గా పెట్రోల్ పోసుకొని ఆత్మార్పణం చేసుకున్నారంటే ఎంత 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 తెగింపు, ఎంత ధైర్యం. దేనికోసానికి చెప్పిండు కదా ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉంది, మనం చూస్తాం. అది ఆఖరి శ్వాసతోని కొట్టుమిట్టాడుతున్న సందర్భంగా ఆయన్నే చెప్పిండు. మరో శ్రీకాంతాచారి కాకూడదు ఎవ్వరు అని చెప్పి మనం అనుకుంటే మళ్ళీ ఇగో ఈ దొంగలు, ఈ సన్నాసులు తెచ్చినటువంటి ఈ ముందర పెట్టినటువంటి ఈ హామీ ఏదైతే ఉందో దానివల్ల ఇక బీసీలకు ఎన్నటికీ రాదని చెప్పి ఇలా ఆయన ఇట్లాంటి పరిస్థితుల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకా ఇగో అది తీన్మార్ మల్లన్న ఆఫీస్ కాడనట జరిగింది కూడా. ఇగో ఎంతమంది ఇగో కాంగ్రెస్సే కారణం అని డైరెక్ట్గా చెప్తా ఉన్నారు. ఇగో చూడండి, ఈశ్వరాచారి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మీరు ఏ వార్తను చూడండి, ఎక్కడి నుంచైనా చూడండి, ఇది తప్ప ఇంకోటి కనపడదు. ఎందుకంటే జనాలకు అర్థమైపోయింది, జనాలకు తెలిసిపోయింది మోసం చేసింది ఖచ్చితంగా కాంగ్రెస్సే అని. ఆవేదనతో అక్కడే ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాల పాలైన సాయి ఈశ్వరాచారిని స్థానికులు 108 సాయంతో గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేడపల్లి పోలీసుల కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారంటూ ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని కేటీఆర్ అంటా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ బీజేపీ ఎంపీల బాధ్యత వహించాలని దేశపతి శ్రీనివాస్ చెప్తుండు. కాంగ్రెస్ బీసీలను క్షమించారని హరీష్ రావు అంటా ఉన్నాడు. ఎవ్వరు ఎన్ని చెప్పినా మీరు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే మాటలు, జనాల్ని ఆగం చేసేటి ఎవరు చేయకూడదు. ప్రతిపక్షాలు కూడా మీరు రాజకీయాలకు వాడుకోవద్దు. అందరి గురించి చెప్తా ఉన్నాను నేను. ఒక్క అధికార పార్టీ చేయని తప్పిదం ఓకే, కానీ మీరు ఎట్లా దాన్ని చేయించాలనో అట్లా చేయించాలి. చట్టసభల ద్వారా అయ్యే పనులుంటే చట్టసభల ద్వారా, ఎక్కడన్నా ఏమన్నా ఉద్యమాలు నిర్మించాలనుకుంటే వాటి ద్వారా ఆ ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలని రెచ్చగొట్టి ఒక సమాజాన్ని ఆగం చేసి వాళ్ళలోంచి కొంతమంది ఇట్లా ముందుకయ్యి రేపు పొద్దుగల ఆ బిడ్డల ప్రాణాలు పోతే ఆ కుటుంబాలకి ఎవడు బాధ్యత వహిస్తాడు? పైగా తెలంగాణ కోసానికి కూడా మీరెవ్వరు కూడా సావలే. చెప్పాలంటే ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినామని చెప్పి గొప్ప గొప్ప నాయకులమని చెప్పుకునే ఎవ్వరి ఇళ్ళకెళ్ళి ఒక్క శవం కూడా బయటికి రాలే, ఒక్క పాడే కూడా కట్టలే. బహుజనుల బిడ్డలు తప్ప పూర్తిగా అణగారిపోయినటువంటి వర్గాలకెంచే సచ్చిరు తప్ప ఈ దొంగలు ఎవడు సావలే. వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ కాదు, వాళ్ళకి పదవుల మీద ప్రేమ, వాళ్ళకి అసెంబ్లీ మీద ప్రేమ, పార్లమెంటు మీద ప్రేమ, ప్రజల మీద కాదు. అది తెలవక మనము ఆగమైపోయి చచ్చిపోయినాం. ఇలా అనుభవిస్తున్నది ఎవడు? ఎవరి త్యాగాల మీద ఎవరు అనుభవిస్తూ ఉన్నారు? ఎవడు ఇలా సంతోషంగా ఉన్నాడు? ఎవరి కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి? అది ఆలోచించుకోవాలి మనం. అది తెలుసుకోకపోతే ఎట్లా?